గైస్ ల్యాప్టాప్స్ కొనే ముందు మనకి ప్రాసెసర్స్లో చూసుకుంటే మనకి లాస్ట్కి మీకు ఇంటెల్లో కానీ ఏఎండీలో కానీ కొన్ని మోడల్ నెంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఎగ్జాంపుల్గా మీకు హెచ్ కానీ ఎస్ కానీ పి కానీ హెచ్ఎక్స్ హెచ్ఎస్ అని ఇలా చాలా నెంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఈ మాత్రమే మన పర్ఫార్మెన్స్ని అంటే మనకి పీసీ మనకి బెటరా లేకపోతే మీకు నార్మల్దా అసలు మొత్తం డిసైడ్ చేసేది ఈ నెంబర్సే అనమాట. మనకి మన ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా, బ్యాటరీ లైఫ్ ఇస్తుందా లేదా, మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మెయిన్లీ వీళ్ళు ఈ పర్ఫార్మెన్స్ మొత్తం ఆధారపడి ఉండేది ఈ నెంబర్స్ మీద అయితే ఆధారపడి అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఈ వీడియోలో డీటెయిల్గా ఏ నెంబర్ దేనికి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ల్యాప్టాప్స్ కొనే ముందు మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి మీకు చివరి దాకా అయితే చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ల్యాప్టాప్స్ గురించి కానీ కంప్యూటర్స్ గురించి మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇంకా ఇంటెల్ కానీ ఏఎండీలో కూడా మీకు దాదాపు సిమిలర్ నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఏఎండీలో చూసుకుంటే మనకి హెచ్ఎస్ అని హెచ్ఎక్స్ అని ఇలాగైతే ఉంటాయి అనమాట. మనకి హెచ్ కూడా అయితే ఉంటుంది. మీకు ఇంటెల్లో చూసుకుంటే మనకి యూ సిరీస్ కూడా అయితే ఉంటుంది. మీకు యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయిన్లీ ఇది బేసిక్ ల్యాప్టాప్స్ అనమాట. మనకి స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మీకు ఎక్కువగా యూ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. మనకి యూ వచ్చేసరికి మీకు తక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసి మీకు పర్ఫార్మెన్స్ అయితే తక్కువ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు స్టూడెంట్ ల్యాప్టాప్లో ఎక్కువ చూడడానికి అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. మీకు యూ సిరీస్ ప్రాసెసర్లో వచ్చేసరికి మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు అంతగా అయితే ఉంటుంది. మీకు స్టూడెంట్ ల్యాప్టాప్స్ కాబట్టి మీకు బేసిక్ అయితే ఉంటుంది. మీకు చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి మీకు స్టూడెంట్స్ కోసం అయితే మాత్రం మీకు ఈ ప్రాసెసర్ యూ సిరీస్ అయితే మాత్రం బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు ఈ యూ సిరీస్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ కోసమే బెటర్ అయితే ఉంటుంది అనమాట. మీకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే అంత బెటర్ అయితే ఉండదు. మీకు ఇంకా నెక్స్ట్ హెచ్ వచ్చేసరికి మీకు ఇంటెల్లో కూడా మీకు హెచ్ అయితే ఉంటుంది, ఏఎండీలో కూడా మీకు హెచ్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి హెచ్ వచ్చేసరికి మీకు హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఎవరైతే వీడియో ఎడిటింగ్ గేమింగ్ కోసం కావాలనుకుంటే ల్యాప్టాప్స్ మీకు హెచ్ సిరీస్ ఉన్న ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోండి. హెచ్ అంటే మీకు హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు బ్యాటరీ లైఫ్ అయితే మీకు అంతగా అయితే రాదనమాట. మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే మాత్రం యూ సిరీస్ అయితే ఉంటుంది. మీకు హెచ్ అయితే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ సిరీస్ అనమాట. మనకి ప్రాసెసర్ మీకు గేమింగ్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు హెచ్ సిరీస్ని అయితే చూస్ చేసుకోండి అనమాట. మనకి ఇంకా దాంతోపాటు మనకి ఇంటెల్లో హెచ్ఎస్ కూడా అయితే ఉంటుంది. మీకు హెచ్ వచ్చేసరికి మీకు ఇది కూడా మీకు హై పర్ఫార్మెన్స్ అనమాట. మనకి హెచ్ఎస్ అనేది మీకు పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఏఎండీలో మీకు హెచ్ఎస్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇది కూడా మీకు గేమింగ్ పరంగా చూసుకున్నా మీకు బెటర్ అయితే ఉంటుంది. హెచ్ఎస్ అనేది మీకు సిరీస్ అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రమే హెచ్ కానీ హెచ్ఎస్ అయితే చూస్ చేసుకోండి. మీకు బ్యాటరీ లైఫ్ అయితే అంతగా అయితే రాదనమాట. మనకి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంట్లో మనకి పి సిరీస్ కూడా అయితే ఉంటుంది. పి వచ్చేసరికి మీకు హెచ్ కి యూ కి మిడిల్ లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు బేసిక్ అనమాట. మనకి అంటే మంచి పర్ఫార్మెన్స్ ఉండదు, మరి అంత లో అయితే ఉండదు, మీకు మిడ్ రేంజ్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి బ్యాటరీ లైఫ్ కూడా మీకు సేమ్ మిడ్ రేంజ్ లో అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా హెచ్ఎస్ వచ్చేసరికి మీకు ఏఎండీలో చూడడానికి అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు చాలా హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు పవర్ అయితే మీకు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ మాత్రం మీకు బెటర్ అయితే ఉంటుంది. ల్యాప్టాప్స్లో మీకు చాలా హై పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ వచ్చేసరికి ఏఎండీలో మనకి హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ అయితే మాత్రం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అన్నమాట. మనకి గేమింగ్ ఆడుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఏఎండీలో మీకు హెచ్ఎక్స్ సిరీస్ని అయితే చూస్ చేసుకోండి. మీకు హై పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఇంటెల్లో మీకు హెచ్ సిరీస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి ఇది వీటి నెంబర్స్ మీద ఉన్న పర్ఫార్మెన్స్ వీటిని బట్టే మనకి ల్యాప్టాప్స్ అయితే మీకు మంచిదా కాదా అనేది డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. మనకి ఇంకా ల్యాప్టాప్స్ కొనే ముందు ఖచ్చితంగా వీటితో పాటు మీకు ర్యామ్ కూడా మీకు మంచి ఎడిటింగ్ మీకు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు మినిమం 16 GB ర్యామ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. మీకు ఎస్ఎస్డి కూడా మీకు 512 GB ఉండేటట్టు చూసుకోండి. హెచ్డిడి అయితే అంతకైతే అసలు వేస్ట్ అని చెప్తాను నేనైతే. హెచ్డిడి అయితే మీకు ఎస్ఎస్డి అయితే మాత్రం మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు హెచ్డిడికి ఎస్ఎస్డికి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎస్ఎస్డి అయితే చూస్ చేసుకోండి. మీకు పీసీలో కానీ మీకు లేకపోతే మీకు ల్యాప్టాప్లో కానీ మీకు ఎస్ఎస్డి అయితే బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి కాకపోతే కొన్ని ల్యాప్టాప్స్లో మనకి ర్యామ్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి మీకు ఫస్ట్లోనే ల్యాప్టాప్ తీసుకునేటప్పుడే మీకు ర్యామ్ అప్గ్రేడేషన్ ఉందా లేదా అని చూసుకొని మీకు మంచి ఎక్కువ ర్యామ్ ఉన్నదే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇంకా కంక్లూజన్ వచ్చేసరికి మీకు మంచి పర్ఫార్మెన్స్ వద్దు, మాకు బేసిక్ యూజెస్ కోసం ల్యాప్టాప్ కావాలనుకుంటే మంచి పవర్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే యూ సిరీస్లో అయితే చూస్ చేసుకోండి. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మీకు నార్మల్ రేంజ్ మిడ్ రేంజ్లో ఉండాలనుకుంటే మాత్రం మీకు పి సిరీస్ అయితే బెటర్ అయితే ఉంటుంది, లేకపోతే హెచ్ఎస్ సిరీస్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఏఎండీలో చూసుకుంటే మనకి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇంటెల్లో వచ్చరికి హెచ్ అయితే ఉంటుంది. ఏఎండీలో కూడా మీకు హెచ్ఎస్ అని అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం ఏఎండీలో మనకి హెచ్ఎక్స్ అని అయితే ఉంటుంది. మీకు ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ అయితే అంత అయితే రాదనమాట. మనకి ఇది ఇవన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. మనకి సిరీస్లో మనకి ఈ నెంబర్స్ అయితే తక్కువ మంది
పట్టించుకోరు. ఈ నెంబర్స్ వల్లనే మన పీసీ బెస్టా లేకపోతే మంచి నార్మల్ పీసీ అనేది ల్యాప్టాప్ అనేది తెలుస్తుంది అనమాట. మనకి ఈ నెంబర్స్ అయితే చాలా మంచి ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చాలా మందికి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీటి వల్ల యూజెస్ ఏందో. మీకు చాలా మంది అయితే బేసిక్ యూజర్స్ కోసం కూడా మీకు హై పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్స్ని అయితే తీసుకుంటూ ఉంటారు, కాకపోతే అంతగా అయితే అవసరం ఉండదు. మీకు స్టూడెంట్ కోసం కావాలనుకుంటే ఖచ్చితంగా యూ సిరీస్ అయితే సరిపోతుంది. మీకు మిడ్ రేంజ్లో బాగానే ఉంటుంది అన్నమాట. మనకి చాలా మంది డబ్బులు ఎక్కువ ప్రైస్ ఎక్కువ పెట్టేసి మీకు జనరేషన్స్ చూసి దాన్ని బట్టి మీకు వీళ్ళు తీసుకుంటూ ఉంటారు, కాకపోతే అలా కాకుండా మీకు బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం యూ సిరీస్ని అయితే తీసుకోండి. పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు హెచ్ఎస్ కానీ హెచ్ఎక్స్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. మనకి ఇలాంటివి అయితే చూస్ చేసుకోండి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఖచ్చితంగా నలుగురికి అయితే షేర్ చేయండి.